నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. జూనియర్ కళాశాల అడ్మిషన్స్ మే 1 నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 3064 కాలేజీలు అప్రూవల్ కోసము ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఆమోదం తీసుకోవడానికి వాళ్ళు అప్లై చేసుకున్నారు ఇంటర్ బోర్డుకి. కానీ ఇంతవరకు 746 కాలేజీలకు మాత్రమే, అంటే 25% మాత్రమే అప్రూవల్స్ వచ్చాయి. మరి పిల్లలు ఆల్రెడీ మంత్ ఎండింగ్ దగ్గర వస్తుంది. మే నెల ఆఖరు 31కి అడ్మిషన్స్ అయిపోతాయి. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు కాలేజీలకు అప్రూవల్ వస్తాయా రావా? లాస్ట్ ఇయర్ కూడా పిల్లలను పేరెంట్స్ను చాలా టెన్షన్ పెట్టింది ఇంటర్ బోర్డు. మరి అప్రూవల్స్ ఎప్పుడు ఇస్తాయి, పిల్లల అడ్మిషన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? జూన్ 1 నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అంటే జూన్ 2 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. మరి ఈ పరిస్థితుల్లో పేరెంట్స్ ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళు అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకుంటే అప్రూవల్ వస్తుందో రాదో తెలియదు, కానీ ఖచ్చితంగా పేరెంట్స్కి బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది, మీరు అప్రూవ్డ్ కాలేజీలలోనే పిల్లలను చేర్పించండి. ఒక్కోసారి వాళ్ళు ఒక కాలేజీకి పర్మిషన్ తీసుకొని 3-4 బ్రాంచ్లు నిర్వహిస్తారు. అలాంటి వాటికి మీరు వెళ్ళకండి, చెక్ చేసుకోండి. ఇంటర్ బోర్డు ఒక 5 అంకెల నంబర్ ఇస్తుంది కాలేజ్కి. ఏదైతే కాలేజ్ అప్రూవ్డ్ ఉంటుందో ఆ నెంబర్ కళాశాల బోర్డు పైన ఆ నెంబర్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో మీరు అఫిలియేటెడ్ కాలేజెస్ని చెక్ చేయండి. ఇంటర్ బోర్డు వెబ్సైట్ వచ్చి www.tsbie.cgg.gov.in. ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. అఫిలియేటెడ్ అన్న సైట్కి వెళ్ళి అక్కడ క్లిక్ చేసినట్లయితే ఏ కాలేజీలకు అప్రూవల్ ఉన్నాయో ఆ కాలేజీలను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో అప్రూవ్డ్ ఉన్న కాలేజీలను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎవరికి మామూలుగా మీరు వెళ్ళి ఈ ప్రచారాలు చేసి వాళ్ళు తీసుకెళ్తారు కదా, అలాంటి వాటిని ఎప్పుడు కూడా నమ్మకండి. ఎందుకంటే వాళ్ళకు అఫిలియేషన్ వస్తుందో లేదో తెలియదు, వాళ్ళు అప్రూవ్ అవుతారో లేదో తెలియదు. పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తుంది. ఖచ్చితంగా అప్రూవ్డ్ కాలేజీలలోనే పిల్లలను చేర్పించండి. 4.80 lakhs పిల్లలు ఇంటర్లో చేరుతారు, అంటే నియర్లీ 5 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్లో చేరుతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లలకు అప్రూవల్ లేని కాలేజీలలో చేర్పించి పేరెంట్స్ ఇబ్బందులు పడాలా, లేకపోతే అప్రూవ్ చేస్తారా? పేరెంట్స్ కొన్ని సర్టిఫికెట్ పిల్లలవి రెడీ చేసి పెట్టుకోవాలి. వాళ్ళ ఆధార్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, నివాస ధృవ సర్టిఫికెట్ అంటే రెసిడెన్షియల్ ప్రూఫ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఇవి రెడీ చేసుకోవాలని విజ్ఞప్తి. జూన్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి త్వరగా ఈ అప్రూవల్స్ త్వరగా జారీ చేసి పిల్లలకు పేరెంట్స్కు ఊరట కలిగించాలని బాలల హక్కుల సంఘం ఇంటర్ బోర్డును విజ్ఞప్తి చేస్తుంది. ఖచ్చితంగా అప్రూవ్డ్ కాలేజీలలోనే చేరాలని పేరెంట్స్కి విజ్ఞప్తి. మీరు వేరే కాలేజీలలో చేర్పించే ఎగ్జామ్స్ టైంలో మీరు టెన్షన్కు గురై పిల్లలను టెన్షన్కు పెట్టి హాల్ టికెట్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అప్రూవ్డ్ ఉన్న కాలేజీలలోనే పిల్లలను చేర్పించండి. థ్యాంక్ యూ. Please subscribe to my channel.